హెచ్ఐవి వైరస్ రోజు కొన్ని కోట్లు 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 పిల్లలు పెడుతుంది. అది పెట్టి తెలకణాల మీద దాడి చేస్తుంది, అంటే CD4 కణాల మీద దాడి చేస్తుంది. ఎప్పుడైతే తెలకణాల సంఖ్య తగ్గిపోద్దో శరీరంలో, సాధారణంగా మానవుడికి 500 నుంచి 1500 CD4 కణాలు per క్యూబిక్ మిల్లీమీటర్ ఉండాలి. అవి ఎప్పుడు తగ్గిపోయి 100కో 200 పడిపోతుందో, అంటే మానవుని యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందో, అప్పుడు ఆ వ్యక్తి పైన ట్యూబర్కులోసిస్ క్షయవ్యాధి, క్యాండిడియాసిస్ నోట్లో తెల్లని పూత, శరీరం అంతా ఎక్కడ లేని చర్మవ్యాధులు, కిడ్నీల్లో ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, రక్తనాళాల్లో ప్లేక్స్ అంటాం, అంటే పెచ్చులు కట్టేసేసి యంగ్ పీపుల్ అండి, 24-25 ఏళ్ళ కుర్రవాళ్ళు హార్ట్ అటాక్స్ విత్ హెచ్ఐవి, 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు స్ట్రోక్ విత్ హెచ్ఐవి. ఇవన్నీ నివారించవచ్చు మనం. హెచ్ఐవిని తెలియగానే నిపుణులైనటువంటి వైద్యుల ద్వారా కానీ, లేదా ప్రభుత్వం ఇవాళ ఏఆర్టీ కేంద్రాలని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెట్టి ఉచితంగా మందులు ఇస్తున్నారు. దయచేసి ఈ హెచ్ఐవి జబ్బు కూడా మిగతా జబ్బు లాంటి జబ్బే.